హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. సో ప్రీవియస్ వీడియోలో మా వెజిటబుల్ గార్డెన్ టూర్ అయితే చూసారు కదా, ఏమేమి మొక్కలు వేసుకున్నాము ఏంటి అనేది. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు మా పేటియోలో పాట్స్లో మేము వింటర్లో సేవ్ చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ కొన్ని పాట్స్లో ఎక్స్ట్రా పెట్టాము. అవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాము. ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని షేర్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పేటలో ఉన్న మొక్కలండి. సో ఇవి ఏంటి అనేది నేను జగదీష్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు. సో ఇవాళ అయితే మన పేటలో ఉన్న మొక్కలన్నీ ఈ పాట్స్లో ఏమేమి పెట్టుకున్నామో షేర్ చేద్దాము. సో నువ్వు చెప్పు ఫస్ట్ ఎక్కడ నుంచి. ఇంకా ఉన్నాయి పెట్టుకోవడానికి, ఇప్పుడు వరకు ఉన్నాయి వరకు చెప్దాం మనం. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి పొటాటోస్. ఇవన్నీ యాక్చువల్గా మన బంగాళదుంపల్ని పీసెస్ చేసేసి పెట్టేశాను. ఇవి ఆల్రెడీ 3 daysలో వచ్చేసినాయి ఇవి. అండ్ సేమ్ బంగాళదుంపలు ఈ గ్రో బ్యాగ్స్లో కూడా పెంచుకున్నాను. యాక్చువల్గా ఆ గ్రో బ్యాగ్స్ ఏంటంటే మనకి కావాల్సినప్పుడు కింద వచ్చేసి మనకి ఓపెన్ చేసుకునేటట్టుగా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా బంగాళదుంపలు కావాలంటే ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. మట్టి బయటికి లాగేస్తే దుంపలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇవి చూసారా, ఫ్లవరింగ్ వచ్చింది ఆల్రెడీ. సో ఇది మనకి ఏంటంటే దుంప స్టార్ట్ అవుతుంది అని అర్థము. ఇవి ఎప్పుడైతే డ్రై అయిపోయి ఎండిపోతాయో అప్పుడు దుంప రెడీ అయిందని అర్థం. ఈ సంవత్సరం కొత్తగా పర్పుల్ బంగాళదుంపలు కూడా వేసాను ఈ సంవత్సరం. ఈ 2 వచ్చేసి పర్పుల్ బంగాళదుంపలు. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇవి టమాటోస్, నాటు టమాటాలు, మన ఇండియన్ వెరైటీ అవి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మన చిలకడ దుంపలు స్వీట్ పొటాటోస్ పెట్టాను. కరెక్ట్ 3 days అయింది. అవి కూడా సేమ్ అలాగే మన ఇండియన్ గ్రాసరీలో తెచ్చిన స్వీట్ పొటాటోస్ని ముక్కలు చేసేసి పెట్టేసాను. ఆల్రెడీ వచ్చేసినాయి 1 2 3 4 వచ్చేసినాయి. ఇవి ఏమో జినియాస్. ఇది అయిపోగానే కుండి వేరే దానికి వాడుకోవటం. ఈ జినియాస్ కూడా నారు పోసాను, అన్ని మల్టీ కలరు. వీటన్నిటినీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవటం ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి హారికకి కొత్తిమీర అంటే బాగా ఇష్టం. అందుకని చూడండి ఎన్ని వేసిందో కొత్తిమీర. ఇవేంటంటే బ్యాచ్ల వారీగా వేసుకుంటే, లాస్ట్ వీడియోలో మీరు అటు సైడ్ హౌస్కి సైడ్ చూసారు కదా, అవి ఆల్రెడీ వచ్చినాయి కొత్తిమీర. సో అవి వాడుకునే లోపు ఇవి రెడీ అవుతాయి. అండ్ ఇన్ని పాట్స్లో ఎందుకు వేసాము అంటే, నేను కొత్తిమీర ఫ్రీజ్ చేస్తాను. అది ఎట్లా చేస్తాను ఏంటి కూడా ముందు వీడియోస్లో షేర్ చేస్తాము. సో అందుకని ఒకటేసారి వేసుకున్నాను. ఇది వచ్చేసి మింట్. అసలు మింట్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది లాస్ట్ ఇయర్ది బయటే ఉంచేసాం కదా, లాస్ట్ ఇయర్ అది చచ్చిపోలేదు, ఆల్రెడీ వచ్చేసింది. సో ఇదేంటంటే మింట్ని లోపల పెట్టాం మేము వింటర్లో. సో ఈ పాట్లో పెడతాం కదా, ఇది ఏంటంటే గ్రౌండ్లో వేయకూడదు. యాక్చువల్గా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే గ్రౌండ్లో వేసేస్తారు. గ్రౌండ్లో వేసేస్తుంటే అది రూట్స్ అంతా పాకిపోయి మొత్తం వీళ్ళలాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇదేంటంటే మేము బాక్స్లోనే వేస్తాము. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పాట్లో వేసాను, ఇంకో వెరైటీ అది, అదే మింట్. సో ఇవి కూడా అంతే, మేము ఫ్రీజ్ చేస్తాం అనమాట. జిప్లాగ్లో పెట్టేసి నేను ఫ్రీజర్లో వేసేస్తాను. సో అందుకని ఎక్కువ గ్రో చేసేసి ఒకటేసారి సమ్మర్ అంతా ఫ్రెష్ వాడుకుంటాము. అండ్ వింటర్లో ఫ్రీజ్ చేసింది వాడుకుంటాము. అది సరిపోతుంది మాకు యాక్చువల్గా ఇంట్లో వచ్చేది. ఇది వచ్చేసి దొండ మొక్క. యాక్చువల్గా ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, స్వప్న గారు ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఇది ఆమె సీడ్ నుంచి దొండ తీగ. నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను యాక్చువల్గా దొండ అనేది నాకు తెలిసి ఇది స్టెమ్ నుంచి పెడతాం మనం. యాక్చువల్గా మన ఇండియాలో ఏం చేస్తామంటే, మన దొండతీగ కావాలంటే స్టెమ్ కట్ చేసుకొచ్చేసి పెడితే వచ్చేస్తుంది. కానీ ఇవి సీడ్తో గ్రో పెంచారు. సో చూడాలి ఇది ఎట్లా వస్తుంది ఏంటి అనేది. మీ కనుక ఐడియా ఉంటే చెప్పండి, మీలో ఎవరన్నా సీడ్తో కనుక గ్రో చేసి ఉంటే. ఇది పెట్టిన ఫస్ట్ ఇయర్లో కాయలు వస్తాయా? కొంతమంది చెప్పడం ఏంటంటే అది ఇయర్ బై ఇయర్ మెచ్యూర్ అయ్యే కొద్దీ ఎక్కువ కాయలు వస్తాయి, ఫస్ట్ ఇయర్ సీడ్తో పెంచితే కొంచెం టైం పడుతుంది అన్నారు. సో చూద్దాము. మా దగ్గర ఉంది ఇది ఒక్కటే దొండ తీగ అనమాట. థ్యాంక్ యూ అండి స్వప్న గారు ఇది షేర్ చేసినందుకు. సో చూద్దాం ఒక కాయలు వస్తాయో లేదనేది. ఇవి వచ్చేసి నారు పోసినాయి, అవి కూడా వెళ్ళిపోతాయి మొత్తం. ఇవన్నీ తీసేస్తాము. ఇది ఆల్రెడీ పాత వీడియోస్ లో చూసుంటారు. యాక్చువల్గా ఇంట్లో మనం విత్తనాలు వేసి మేరీగోల్డ్ ఇవన్నీ పోసాము, ఇక్కడ నారు పోసాము. ఈ స్ట్రా పెట్టినేమో పాలకూర పెట్టింది, పాలకూర ఇంకా రాలేదు. అది నిన్న 2 days అయింది పెట్టి. పాలకూర రాగానే షేర్ చేస్తాం. ఇది
ఈ బాక్స్ ఇది అయిపోయిన తర్వాత మనం చుక్కకూర పెట్టుకుందాం దీంట్లో. ఓకే, చుక్కకూరకి ఈజీగా ఉంటుంది చక్కగా. అండ్ ఇక్కడికి వచ్చేసేసి ఈ పార్ట్ అంతా ఎవ్రీ ఇయర్ లోపలికి వెళ్ళే ప్లాంట్స్. వింటర్లో ఇన్సైడ్ పెట్టుకోవాలి, ఇవన్నీ చచ్చిపోతాయి లేకపోతే. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది బ్రహ్మకాలం. లాస్ట్ ఇయర్ ఫుల్గా ఉండేది, పురుగుబడి తినేసింది, కానీ మళ్ళీ చిగుర్లు వచ్చేస్తున్నాయి, బాగానే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వైట్ కలరు బ్రహ్మకమలం. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి బ్రహ్మకమలమే, వేరే వెరైటీ. ఇది పింక్ కలర్. ఇది కూడా నేను బయట ఓక్లాండ్ నర్సరీలో తెచ్చినట్టు. ఇవి బ్రహ్మకమలము పూసేది చాలా తక్కువ అండి. యూజువల్గా మనకైతే ఇయర్లీ 1 పువ్వు 2 పువ్వులు అంటారు, కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వచ్చే మొక్కలన్నీ హైబ్రిడ్ వెరైటీస్ కూడా వస్తున్నాయి కదా, మొక్కలు పూలు బాగానే వస్తున్నాయి, కానీ స్టార్ట్ అవడానికి మాత్రం ఒక 4 years అట్లా పడుతుంది అంటారు మరి ఇది. సో మేము ఆల్రెడీ ఆ బ్రహ్మకమలం పెట్టి కూడా ఇది థర్డ్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్ పురుగు పట్టి తినేసింది ఇదంతా, లేకపోతే బాగుండేది. అండ్ అది కాక నేను కట్ చేసేసి ఎవరికన్నా ఇస్తా ఉంటాను. అవి కటింగ్స్ తో వచ్చేస్తుంది అది. ఇంతవరకు కట్ చేసేసి మనం భూమిలో పెట్టేస్తే అక్కడ నుంచి మొక్క వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూసారా, ఇది మొరింగా ములక్కాయలు. ఈ సంవత్సరం వేసాం యాక్చువల్గా, అది సీడ్స్ నుంచి వేసాం. ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం ఆ రెండు. మాకు వచ్చే సీజన్కి అయితే మేము ఒహాయోలో ఉంటామండి, ఇక్కడ కోల్డ్ ప్లేస్ అనమాట, మాకు కూల్గా ఉంటుంది ఎక్కువ, సీజన్ చాలా తక్కువ ఉంటుంది. కాయలు వస్తాయో లేదో అనేది తెలియదు, కానీ ఈ సంవత్సరమే వేసాము. అట్లీస్ట్ ఆకులు వాడుకుందాం. ఆకులు వాడతారు, బాగా వాడుతున్నారు చాలా మంది, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, బాగా వాడుతున్నారు. వచ్చేసి ఇది తమలపాకు. ఇది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మా అక్కాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇది ఈ సంవత్సరం ఏంటంటే ఇంకో ఫ్రెండ్ అడిగారని చెప్పేసి అంటులాగా కట్టాం. ఇది ఏం లేదు, సింపుల్గా వచ్చినాయి. అంటు వచ్చిందా? ఓ, వేర్లు వచ్చింది, చూడండి. మేము కూడా చూడలేదు ఇప్పుడు దాకా, ఓపెన్ చేసి 3 కటింగ్స్ చేయొచ్చు. చూసారా? ఓ, 3 మొక్కలు వచ్చినాయి. సో ఏంటంటే మనకి చూసారా, నేను భూమిలో పెట్టేశాను. ఇది ఇప్పుడు ఇంతవరకు కట్ చేసేసి ఒకరికి ఇవ్వచ్చు, ఇక్కడ కట్ చేసి 4 వేర్లు వచ్చినాయి. 1 2 3 4 కనుపుకి వచ్చేస్తాయి ఇవి ఇంకా. సో అయితే అది నన్ను ఫ్రెండ్స్ అయితే అడిగారండి అవి, సో డెఫినెట్ గా షేర్ చేస్తాము. అది అయితే పాట్స్ లో పెట్టేయాలి, తీసి పాట్స్ లో పెడతాం. అది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ నారు పోసినాయి, ఇవన్నీ వంగ లైక్ బచ్చల కూర కదా ఇది. ఇది చుక్కకూర. ఇది చూసారా, తమలపాకులు యాక్చువల్గా ఎన్ని ఆకులు వచ్చినాయి చూడండి స్టార్టింగ్ లో, అసలు ఎంత బాగా వస్తుందో. ఇది ఆకు చూసారా, గ్రీన్. కొంచెం ఇవన్నీ కట్ చేసేస్తే ఫ్రెష్ ఆకులు వస్తే బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చెప్పాయి కదా, ఇవన్నీ నారు పోసాను, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను. ఈ పార్ట్ మొత్తం వెళ్ళిపోతాయండి. ఇవి యాక్చువల్గా ఫ్రెండ్స్ అడిగారు, వాళ్ళు అవైలబుల్ లేరు అనమాట, వాళ్ళ కోసమని అట్టి పెట్టాము. వంకాయలు, మిర్చి, ఈ మొక్కల వరకు. ఇది పాట్స్ లోనే వచ్చేసింది, చూసావా? ఇది కొంచెం పెరిగిపోతుంది, బాగా పెరిగింది, పెద్ద మొక్క అయింది బాగా. అది గ్రీన్ వంకాయ యాక్చువల్గా. సో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ చూసా, ఇది నిన్న యాక్చువల్గా హారిక చెట్టుతో వచ్చే మల్లెపూలు ఉన్నాయి, ఎవరో ఫ్రెండ్ ఇంట్లో చూసింది. అంటే యూజువల్గా మనకి మల్లె పాదులాగా, తీగలాగా, పందిరిలాగా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. మేము తెచ్చింది ఒకటి మల్లె చెట్టు ఉంది, అదేంటంటే అల్లుకుపోతుంది, పాకిపోతుంది. సో నాకేంటంటే ప్లాంట్ ట్రీ లాగా కావాలన్నమాట అది, అందుకని చెట్టు లాగా కావాలంటే తీసుకొచ్చా. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత మంచిగా అసలు. ఆ మొగ్గలు అయిపోగానే ఈ ఆకుల్ని మన ఇండియాలో దూసేస్తారంట, చూసావా? అలా తీసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. మన లాస్ట్ టైము మేము ఆ చెట్టుకు తీసాము, అలా బాగా మొగ్గలు వచ్చేసేసి. అది ఇంకో మల్లె చెట్టు అండి, చూసారా? అది అల్లుకుంటుందని చెప్పి వెనక దానికి సపోర్ట్ లాగా పెట్టారు. సో దానికి నుంచి మొగ్గలు బాగా వస్తున్నాయి. అండ్ అవి దూసినప్పుడు ఏంటంటే కిందనే ఆకులు కుండీలో స్టార్టింగ్లో దాని మీదే వేసేసామన్నమాట. సో యూజువల్గా దాని ఆకులు కుండీలోనే వేస్తే నైట్రోజన్ వెళ్తుందంట మొక్కకి కూడా, చాలా హెల్దీగా వస్తుంది అని అన్నారు. అందుకని ఇది వచ్చేసి ఇంకొక రకం మల్లి చెట్టు, ఇది వచ్చేసి గుండు మల్లె. ఇది కూడా ఇది ఒకటి లైక్ ఇది ఒకటి ఇంకో రకం మల్లె. సో ఈ రెండు మనం అట్లాంటా నుండి తెచ్చినట్టు, ఈ రెండు ప్లస్ ఇదిగో ఇదేంటి విరజాజి చచ్చిపోయింది ఇది చెట్టు, మళ్ళీ ఇప్పుడే వస్తుంది. చచ్చిపోయింది కాదులే, మొత్తం పోయినాయి ఆకులు, ఉండదేమో అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ లో చాలా చిగుళ్ళు వచ్చేసినాయి, హ్యాపీ అనిపించింది. ఈ నేను మూడు కాదు, ఇది కూడా. ఇది చూసారా, ఈ మొక్క ఏంటి తెలుసా? ఎవరికైనా తెలుసా ఈ మొక్క ఏంటో? సో ఇదైతే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదంటండి. ఇది చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో కూడా. మీకు కనుక ఈ మొక్క ఏంటి అని తెలిస్తే మాత్రం కమెంట్స్లో చెప్పండి, అండ్ ఆన్సర్ అయితే పిన్ చేస్తాము. అండ్ ఇంకొకటి, లాస్ట్ వీడియోలో
మేము ఒక మొక్క చూపించి గెస్ట్ చేయమన్నాము. దాంట్లో చాలామంది గెస్ట్ చేశారు, కాకపోతే ఒక 2-3 కరెక్ట్గా గెస్ట్ చేశారండి. అది వచ్చేసి గార్లిక్ అనమాట, చిన్నులపాయలు అంటాం కదా ఆ మొక్క అది. సో ఇదేంటో చెప్పండి కమెంట్స్లో. ఇది విరజాజి. ఈ 2 మొక్కలు మనం అట్లాంటా నుంచి తీసుకొచ్చాం, ఈ 4 మొక్కలు. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఈ 3 మొక్కలు డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి కూడా దాంట్లో తులసి ఉంది, అన్ని విత్తనాలు పడి వచ్చేస్తున్నాయి చూడండి. ఇది మరువం. ఇది కూడా మరువమే. మన మరువం అంటే తెలుసు కదా, మన కనకాంబరాల్లో మొక్కలు వేసి గ్రీన్ కలర్ అది ఉంటుంది కదా, అది మంచి స్మెల్ వస్తుంది. ఇది నేను విత్తనాలు తీసుకొచ్చేసి నారులాగా పోసాను. నెక్స్ట్ వచ్చి ఇది నేను చెప్తా ఇది యాక్చువల్గా చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటికి చిగుర్లు వచ్చినాయి. ఇది మొక్కలన్నీ మాకు కరివేపాకు చెట్టు ఉన్నాయి కదా, 2 చెట్లు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా, ఇవి లాస్ట్ టైం కటింగ్స్ చేసామన్నమాట. దాన్ని ప్రూన్ చేద్దామని చెప్పేసి తుంచి ఆ వచ్చిన స్టెమ్ అయితే నేను ఇది కరివేపాకు మొక్కలాగా పెట్టాను. ఇది ఎట్లా చేశాను అనేది కూడా మీకు చెప్తాను. స్టెమ్ నుంచి ఎలా కరివేపాకు మొక్క మనం పెంచుకోవచ్చు అనేది నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. సో అవి కూడా ఉన్నాయి. ఇది కూడా కట్ చేసేయాలి మెల్లగా చేద్దాం. చూసారా, ఈ కరివేపాకు మొక్కని కటింగ్స్ చేసి ఆ స్టెమ్స్ తీసుకెళ్ళి అక్కడ పెడితే చిగురులు వచ్చినాయి. ఇది కూడా కట్ చేసిన స్టెమ్. నెక్స్ట్ వీక్ ఇది కొంచెం పెరిగిన తర్వాత వీటిని కూడా ఇక్కడ కట్ చేసేద్దామని ప్లాన్. ఇది అన్ని చెట్లు అలా చేసేస్తే సమ్మర్లో బాగా గుబురుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? ఇది వచ్చేసి వాము చెట్టు అంటారు. వాము చెట్టు అంటే తెలుసా? ఇది హెల్త్కి బాగా మంచిది, అజ్వాన్ కదా. ఇది ఏం లేదు, ఇది కటింగ్స్తోనే వచ్చేస్తుంది. వామాకు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాము బజ్జీలు వేసుకుంటాం కదండి మనం. సో ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లీవ్స్ కూడా. ఇది యాక్చువల్గా పాట్ చిన్నగా అవడం వల్ల ఆకులన్నీ చిన్నగా వస్తున్నాయండి. యూజువల్గా అది ఎంత పెద్దగా అవుతుందంటే అది చూపించు. ఇది యాక్చువల్గా పెద్ద ఒక స్టెమ్ తీసి పెట్టాము, ఎవరు కావాలంటే ఫ్రెండ్ కావాలి. ఇది పెద్దదవుతుందని చెప్పి వేరే వాళ్ళు అడిగారని స్టెమ్ తీసి పెట్టాము. ఆకులు చూడండి ఎంత సైజు ఉన్నాయో అసలు. ఇవి ఇలా మనము పాట్ పెద్దగా పెట్టుకొని ఒక కొమ్మ పెట్టుకుంటే పెద్ద ఆకులతో వస్తాయి అవి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇవి కూడా సీడ్లింగ్స్. ఇవి చూసారా, ఇవి బీరకాయలు, సొరకాయలు. ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాం. లాస్ట్ ఇయర్ వాళ్ళ గార్డెన్లో పడి మొలిచినాయి. ఇవి గౌతమి గారు ఇచ్చారు. చాలా వాళ్ళ బెడ్లో చాలా ఉన్నాయి అంటే ఫ్రెండ్స్కి ఇవ్వమంటే తీసుకొచ్చాను నేను. ఇవి ఇప్పుడు కూడా చాలా మందికి ఇచ్చాను, ఒక 6-7 మెంబర్స్కి అయితే ఇచ్చాను నేను ఇవి. ఇంకా థ్యాంక్స్ అండి గౌతమి గారు. మేము యాక్చువల్గా సొరకాయ మొక్క ఇంట్లో పెట్టండి, ఎందుకంటే మేము ఎక్కువ యూజ్ చేయము సొరకాయ అనేది. కాకపోతే ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేయమని గౌతమి గారు ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్కి అయితే ఇచ్చాము, చాలా మందికి అడిగారు, సో వాళ్ళకి ఇచ్చాము. ఇవి కూడా ఇవ్వాలి. ఇవి కూడా ఎవరన్నా కావాలంటే వాళ్ళు వస్తా అన్నారు కదా, ఫ్రెండ్స్ వస్తా అన్నారు, వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇవి కూడా వంగనారు పోసాను, అది కూడా వస్తున్నాయి ఇప్పుడే ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చూసారు, ఇవేంటంటే స్ట్రాబెర్రీస్. ఈ స్ట్రాబెర్రీస్ మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను నీకు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఒక స్ట్రాబెర్రీకి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేళ్ళు వస్తాయి మనకి. ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ మీకు ఇదిగోండి, సపోజ్ ఈ పార్ట్ వెళ్ళి మీకు ల్యాండ్కి టచ్ అయిందంటే వేళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇంకో మొక్క వచ్చేస్తుంది. ఒక్కొక్క స్ట్రాబెర్రీకి 100 పైనే వస్తాయి అంటండి, అలా వదిలేస్తే 120 వస్తాయంట. ఇదిగోండి కాయలు కూడా ఇప్పుడే పడుతున్నాయి. ఆల్రెడీ ఒకసారి కోసేసాము, కొన్ని సీజన్ కూడా అయిపోయింది. సో ఈ మొక్కలు చూసారు కదా, అక్కడ చూసారా మల్లె చెట్టు, ఇందాక చెప్పాను కదా అల్లుకుంటుందని. సో చాలా మొగ్గలు అయితే వచ్చినాయి దూసిన తర్వాత, ఇవన్నీ మొగ్గలు పడ్డాయి. ఇవన్నీ మల్లె చెట్లు. అండ్ ఇక్కడ మిస్ అయిన ప్లాంట్స్ ఉన్నాయి 2. ఇవి వచ్చేసి అలోవెరా. ఇది అలోవెరా. ఇవి చూసారా తులసి ప్లాంట్స్ అండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుండీలో సీడ్స్ పడేసి వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ మాకు. ఇంకా ఇదిగో ఇది తులసమ్మవారు. సో ఇక్కడ ఈ పైన చూసారా, ఇవి జగదీష్ తుంచేస్తూ ఉంటారు పైన. అది తుంచడం వల్ల ఏంటంటే గుబురుగా వస్తుంది. చూడండి, ఇక్కడ వరకు కట్ చేశాను, ఇవన్నీ పెరిగిపోయాయి. మళ్ళీ ఇంకా ఉన్నాయి దీంట్లో, తులసి చెట్లు కూడా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా తీసేయాలి. ఇవి తులసి ఆకులు రోజుకి 2-3 ఆకులు తింటే చాలా మంచిదండి హెల్త్కి. మేమైతే బయటకు వచ్చినప్పుడు ఆకులు తుంచుకొని అలా తింటూ ఉంటాము. సో అదొక మొక్క మిస్ అయింది. అండ్ ఇక్కడ చూసారా కుండీల్లో కనకాంబరాలు ఉన్నాయి. కుండీల్లో కనకాంబరాలు పెట్టాము.
ఇది ఒక మొక్క అండ్ ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగో ఇది ఒక పెద్ద మొక్క. ఇవి చాలా బాగా పూస్తాయండి సీజన్లో. అండ్ 2 మొక్కలేమో హౌస్కి ఫ్రంట్ సైడ్లో పెట్టాము పాట్స్. సో 4 ఉన్నాయి అన్నమాట కనకాంబరం మొక్కలు మొత్తం. సో బాగా పూస్తాయి. అండ్ మధ్యలో మాకు తోటకూర పడి మొలుస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ చూసారా, ఇదిగో తోటకూర, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి. ఇవి మేము వేసినవి కాదు సీడ్స్. యాక్చువల్గా మేము ఈ మట్టి అంతా ఒక దాంట్లో వేసి కలిపేసి మళ్ళీ పాట్స్ చేస్తూ ఉంటాం కదా రీపాటింగ్ చేసేటప్పుడు. సో వాటిల్లోనే సీడ్స్ ఉండి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి అవి. అండ్ ఈ పార్ట్ అంతా ఫ్రెండ్స్కి మొక్కలు ఇవ్వగానే మొత్తం క్లియర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మొక్క నువ్వు మర్చిపోయావు అసలుది. ఇది వచ్చేసి గార్డీనియా, 3 సీజన్ గార్డీనియా అని చెప్పేసి. ఓకే, ఇది కుండీ వేరేది లేని 3 సీజన్ గార్డీనియా. ఇది యాక్చువల్గా వాడు ఏం చెప్పాడంటే 8 to 10 జోన్ అన్నాడు. ఇక్కడ కూడా అమ్ముతున్నాడు కదా అని చెప్పి తీసుకొచ్చాను. సో ఆ ప్లాంట్ చూపిద్దాం కదా. ఇది ఎట్లా చేసాము అనేది ఒకసారి చూపిస్తాం చూడండి. ఇక్కడ మీరు లాస్ట్ టైం దోస మొక్కలు పెట్టాం కదా, దాని పక్కన ఒక మొక్క ఉంది, అది చూపించమ్మా. అది ఫోటో చూపించు. బొమ్మ ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్ చూపించు. ఫుల్ పార్షియల్ సన్. అదేంటంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తెచ్చామండి. అది 3 సీజన్ మొక్క గార్డీనియా అన్నారని మేము గ్రౌండ్లో వేసేసాము. సో లాస్ట్ ఇయర్ వింటర్లో ఏంటంటే జగదీష్ ఒక పాలిథిన్ కవర్ పెట్టేసి దానిపైన ఒక బాస్కెట్ పెట్టి వదిలేశారనమాట వింటర్ మొత్తానికి. సో మేము అనుకున్నాము స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు అది బతకదేమో, రాదనుకున్నాము. బట్ రీసెంట్గా ఈ వీక్లోనే చిగుళ్ళు వచ్చినాయి. డెఫినెట్గా వస్తుంది అది. సో అది రాదేమో అని ఒక డౌట్ తోటి ఇది కొమ్మ తీసి అక్కడ పెట్టారనమాట. ఇందాక ఇప్పుడు మీరు పాట్లో చూసారు కదా, అది చెప్పి అది పెట్టారనమాట. సో అది బతికింది, ఇది కూడా బతికింది. సో ఇది 3 సీజన్. ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో అసలు. ఈ గార్డెనియా ఫ్లవర్స్ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాము. సో చూసారు కదా, ఇవంతా ఈ పాట్స్లో ఉన్నవన్నీ ప్యాటియోలో ఉన్న మొక్కలండి. సో గార్డెన్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. ఇక్కడ మాకు మోస్ట్లీ ఫ్లవర్స్ కానీ మనకి తమలపాకులు ఇలాంటివన్నీ ఈ చిన్న చిన్న పాట్స్లో పెట్టుకొని ఉంటాము. అండ్ ఇవన్నీ లోపలేం పెట్టాం వింటర్లో, ఓన్లీ ఆ సైడ్ ఉన్న ప్లాంట్స్ వరకు ఇంట్లో పెడతాం అన్నమాట. సో ఇది మా పేటియో మొక్కలు. సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ మొక్కల్లో ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా, ఏమన్నా క్లారిటీ లేకపోయినా కింద కమెంట్స్లో అడగండి, షూర్గా షేర్ చేస్తాము. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.